అంతకుముందే మంత్రి సత్యకుమార్ దీనిపై స్పందించారు. క్యాన్సర్ కోరల్లో చింతలపూడి నియోజకవర్గం అంటూ 10 టీవీ ప్రసారం చేసిన కథనాలు తన దృష్టికి వచ్చాయని వెంటనే అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే కమిషనర్ చింతలపూడి క్యాన్సర్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత అధికంగానే ఉందని, ఈ నేపథ్యంలో నివారణ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. తాను మంత్రిగా ఉచిత క్యాన్సర్ పరీక్షల ఫైల్ పైనే మొదటి సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు 18,000 మందికి అవగాహన కల్పిస్తున్నామని, నివారణ చర్యలపైన ఫోకస్ చేసినట్లు చెప్పారు మంత్రి సత్యకుమార్. ఇక క్యాన్సర్ తీవ్రతకు సంబంధించి ఏలూరు జిల్లా చింతలపూడి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తూ ఉంది క్యాన్సర్ భూతం. అక్కడ నెమ్మదిగా విస్తరిస్తున్న కథనాల్ని 10 టీవీ వరుసగా ప్రసారం చేయడంతో మంత్రి సత్యకుమార్ కూడా రియాక్ట్ అయిన సిచ్యువేషన్ ఉంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి అప్రమత్తమైంది. ఏదైతే ఈ రోజు చింతలపూడిలో జరుగుతున్న వార్తలు 10 టీవీ ప్రసారం చేస్తుందో అవన్నీ కూడా మంత్రి పరిశీలించారు. ఆ సెక్రటరీకి కూడా వీరపాండ్యానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏం జరుగుతుందో కనుక్కోమని కూడా మంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. అక్కడ ఏం జరుగుతుంది చింతలపూడి పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మంత్రి కూడా అదే ఆవేదన చెందుతున్నారు. మీడియా ద్వారా కూడా సమాజానికి కొంచెం అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే దాదాపుగా 3,000 కోట్లు క్యాన్సర్కి సంబంధించి ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు కూడా ఏదైతే ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 1,93,00,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో 1,45,000 మందికి క్యాన్సర్ అనుమానంగా ఉంది, క్యాన్సర్ సోకిందని కూడా చెప్తున్నారు. వారందరికీ వైద్య చికిత్సలు కూడా అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి అప్రమత్తమైంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎప్పటికప్పుడు టెస్టింగ్లు చేసుకుంటే మొదటి స్టేజీలో ఉంటే కనుక తగ్గిపోయే అవకాశం ఉంది. 75% ఇదే విధంగా తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఎవరు కూడా ప్రజలందరికీ అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా క్యాన్సర్ రోజు రోజుకి విస్తరిస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున హ్యాకథాన్ కావచ్చు, మారథాన్ కావచ్చు, క్యాన్సర్ ఏదైతే తగ్గిన వారితో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుందని కూడా మంత్రి చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎక్కడైతే వెస్ట్ గోదావరికి సంబంధించి, ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తమైంది. 10 టీవీ కథనాలకు స్పందించారని చెప్పుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ మొత్తం కూడా కదిలిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మంత్రి ఒకటే చెప్తున్నారు, నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంతకం ఏదైతే ఉచిత స్క్రీనింగ్, క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్లపైనే నేను సంతకం పెట్టానని, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత స్క్రీనింగ్లు జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా విస్తృతంగా పాల్గొంటున్నారని చెప్తున్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఆశా వర్కర్స్ ద్వారా వారికి ఇమీడియట్గా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నా. ఒకవేళ కనుక క్యాన్సర్ అనుమానం ఉంటే కనుక జీజీహెచ్లకి, గవర్నమెంట్ ఆసుపత్రులకి పంపిస్తున్న పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా క్యాన్సర్ని ప్రభుత్వం ఏదైతే ఊరికే వదిలిపెట్టడం లేదు, మా దృష్టికి రాగానే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక రుగ్మత అయితే సమాజంలో ఎక్కువగా ఉంది. ఏదైతే కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల, పంట పొలాల నుంచి ఏదైతే తినటం వల్ల, అవన్నీ కూడా ఆహారం ద్వారా ఏదైతే మనుషుల శరీరాల్లో ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువైంది. ఈ విధంగా అవేర్నెస్ అయితే ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాన్సర్ కేసులు చూస్తుంటే కనుక ఏ స్థాయిలో పెరుగుతున్నాయో. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2030 నాటికి ఏదైతే 20% కేసులు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ రమారమి సంవత్సరానికి 35,000 కేసులు, క్యాన్సర్ కేసులు అదనంగా వస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 35,000 కేసులు వస్తున్నాయి. దీనికి 20% పెరిగే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం తమ చేతనైనంత సహాయం చేస్తున్న పరిస్థితిలో ఆరోగ్యశ్రీలో ఉన్న ఇబ్బందులను కూడా తొలగించే పరిస్థితి చేస్తున్నామని కూడా మంత్రి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించి ఆరోగ్యశ్రీలో. కానీ వాటిలో కూడా రూల్స్ను సడలించి వారికి ఇతోతిక సహాయం చేసేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుందని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వం వైపు నుంచి క్యాన్సర్ను అరికట్టేందుకు అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా సలహా మండలిని కూడా, క్యాన్సర్ సలహా మండలిని కూడా ఏర్పాటు చేశామని కూడా సత్యకుమార్ చెప్తూ ఉన్నారు. బలరాం, రవిచంద్, అంటే 10 టీవీ వరుస కథనాలకు సంబంధించి, చింతలపూడి పరిసర ప్రాంతాలకు సంబంధించి మంత్రి ఎటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు? అక్కడ వైద్య అధికారుల బృందాన్ని ఏ రకంగా అప్రమత్తం చేశారు? అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా తెలుసుకుంటూ ఉన్నారు?
అంటే ఈ ఉదయమే ఆయన దృష్టికి వచ్చింది 10 టీవీలో వరుస కథనాల విషయం. ఆయన ఎమ్మటే వీరపాండ్యన్ కుటుంబ ఆరోగ్య శాఖ ముఖ్య ఏదైతే ఆయన కమిషనర్ ఉన్నారో వీరపాండ్యన్కి ఆదేశాలు జారీ చేశారో అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవాలని చెప్పారు. వాళ్ళు డిఎంహెచ్ఓ కూడా వారు సమాచారం ఇచ్చారు. అక్కడ లోకల్గా కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. వెంటనే వారందరూ స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే చింతలపూడి పరిసర ప్రాంతాల్లో 10 టీవీ కథనాలు చాలా ఎక్కువ మంది ఉండడం కొంత ప్రభుత్వం కూడా కొంత ఫోకస్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ను తగ్గించాలని ఒక ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ మధ్యకాలం ట్రస్టులు కూడా టెస్టింగ్లు చేస్తున్న పరిస్థితిని చెప్తూ ఉన్నారు. చింతలపూడి ప్రాంతంలో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక ట్రస్ట్ ద్వారా ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో స్క్రీనింగ్ పరీక్షలు అని చెప్పారు. ప్రభుత్వం నుంచి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి భావిస్తున్నారు. ఏదైతే ఆ ప్రాంతంలో వాటర్ కావచ్చు, అక్కడ ఏమైంది, ఆ ప్రాంతంలో ప్రత్యేకత ఏమైనా ఉందా క్యాన్సర్ కేసులు, ఎందుకంటే సాధారణం కన్నా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి అంటే ఆ ప్రాంతంలో నీరు కావచ్చు, ఆ ప్రాంతంలో ఏదన్నా కాలుష్యం కావచ్చు, వేరు ఏ కారణాలని చెప్పి అన్వేషించాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం తమ అంతర్గత విచారణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వారంతా కూడా ఆ పని మీద ఉన్నారు. 1-2 రోజుల్లోనే ఆ ప్రాంతంలో ప్రత్యేకత ఏమైనా ఉందా లేక రెగ్యులర్ గా ఈ కేసులు వస్తున్నాయి అనేది కొంత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.